ఈరోజు కాశీఖండము 33వ అధ్యాయము జ్ఞానవాపి అనే ఒక బావి ఉంది మనకి విశ్వనాథుని మందిరంలో. ఆ జ్ఞానవాపి బావి ఆవిర్భావం ఎలా జరిగింది, ఆ యొక్క జ్ఞానవాపి ఆ యొక్క బావి యొక్క మహిమ ఏమిటి, దాని గొప్పతనం ఏమిటి, అటువంటి 2-3 వృత్తాంతాలను మనం ఈరోజు చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. కాశీఖండం 33వ అధ్యాయంలో 180 శ్లోకాలు ఉన్నాయి. ఈ 180 శ్లోకాలలో ఈ యొక్క జ్ఞాన భావి గురించి చెప్పడం జరిగింది. జ్ఞానవాపి భావి గురించి చెప్పుకున్నాం. పూర్వము సుబ్రహ్మణ్య స్వామిని అడిగినటువంటి అగస్త్యమునికి ఈ వృత్తాంతము చెప్తున్నాడు. పూర్వము కృతయుగమునందు, అంటే మనకున్నటువంటి 4 యుగాలలో కృతయుగమందు ఒక గొప్ప అనావృష్టి కలిగింది. ఏమిటి అనావృష్టి అంటే ఒక్క చుక్క నీళ్లు కూడా దొరకలేదు. ఎక్కడ ఒక చుక్క నీళ్లు దొరకలేదు. స్నాన పాదులకు నీళ్లు లేవు, ఈ జపతపాదులకు నీళ్లు లేవు. ఇలా నీళ్ళు అని అందరూ అల్లాడుతున్నటువంటి ఒక సందర్భము ఏర్పడినది. అయితే ఆ సందర్భమున అష్టదిక్పాలకులలో, మనకి అష్టదిక్పాలకులు ఉన్నారు కదా, ఈ అష్టదిక్పాలకులలో ఒక ఈశాన్య దిక్కుకి ఉన్నటువంటి అష్టదిక్పాలకులలో ఈశాన్యేశ్వర్ మహాదేవ్ ఈయన ఏం చేశాడంటే, అయ్యో ప్రజలందరూ నీటి బాధతో ఎక్కడి పడుతున్నారు అనుకున్నారు. మనకి అందుకే ఈశాన్యం వల్ల ఎప్పుడు నీళ్లు ఉంచాలి అంటారు మనకి. అందుకనే ఈయన ఏం చేశాడంటే ఈశాన్యేశ్వర్ మహాదేవ్ ఆ విధంగా అనావృష్టిగా ఉన్న సందర్భంలో అటు ఇటు తిరగడం మొదలు పెట్టాడు. ఈయనే జలస్వరూపం అనమాట ఈశాన్యము. ఈయన అటు ఇటు తిరుగుతుంటే ఆ యొక్క తిరగడం అనేది ఎలా ఉందంటే సర్వ పాపుల యొక్క కర్మ బీజములను నశింప చేసేటట్టుగా తిరుగుతున్నాడట. అంటే ఆయన అలా వెళుతుంటే ఎవరన్నా కానీ ఆయన చూసినట్లయితే మనకి సర్వ జన్మలకు కారణమైనటువంటి కర్మ బీజములు అవన్నీ ఇక పోయినట్టే అన్నట్టుగా ఉండాలట ఆయన. అలాగే దీర్ఘ నిద్ర పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి జ్ఞానప్రదం ఇచ్చేస్తున్నాడంట. అంటే దీర్ఘ నిద్ర అంటే మనము కాశీలో కానీ చనిపోయామంటే దాన్ని దీర్ఘ నిద్ర అంటాము. ఇక మనము లేయాల్సిన అవసరం లేదు, ఇక మనకి జన్మ కూడా లేదు. అంటే ఎవరైతే దీర్ఘ నిద్ర పొందుతూ ఉన్నారో అటువంటి వారికి జ్ఞానం ఇచ్చేస్తున్నాడట. ఆయన తిరుగుతుంటే అలా ఉంది. భూమి యందు దాగి ఉన్నటువంటి అనేక ఔషధ గుణములు ఉన్నటువంటి విత్తనాలట ఇక మేము విచ్చుకుంటాము. అంటే అప్పటి వరకు నీళ్ళు లేక అవస్థపడుతున్నాయి కదా అవి. ఈయన తిరుగుతూ ఉన్నప్పటికీ అవి ఎలా ఉన్నాయంటే ఆ భూమిలో దాగి ఉన్నటువంటి విత్తనాలన్నీ ఇక మేము మొలకెత్తాలి. అంటే చూడండి, మనకి కూడా బాగా ఎండలో ఒక 3 నెలలు 4 నెలలు వచ్చేసిన తర్వాత తెలకరి చలుపులన్నీ వాన పడుతుంది. ఆ వాన పడ్డప్పుడు చూడండి ఎక్కడెక్కడో పచ్చ గబగబా వచ్చేస్తాయి పిచ్చి చెట్లన్నీ. అంటే అలా వస్తుందన్నమాట. అలాగే సంసార సముద్రమునందు ఎవరు ఉన్నారో వారిని ఉద్ధరించేటువంటి ఒక నావగా ఉన్నారట. అంటే మనము కాశీ వచ్చాము ఇప్పుడు అంటే మనము ఇక అన్ని సంసార బంధములను పోగొట్టుకున్నాము అని అర్థం. అంటే కాశీ ప్రవేశంత మాత్రానే మనకి దేహ బంధాలన్నీ విడిపోతాయట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోను అనుకోండి, నాకు ఒక భార్య, ఒక 2 పిల్లలు, అమ్మ నాన్న తమ్ముడు అన్న చెల్లి అక్క చెల్లి ఇవన్నీ ఉన్నాయనుకో, ఇవన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ నావి కాదు. నాకున్నది ఒకటే ఒక సంబంధము, ఈశ్వరుడితో సంబంధం. ఈ దేహం ఉన్నంత వరకు వాళ్ళు నన్ను నాన్న అంటారు, ఆవిడ భర్త అంటుంది, ఆమె అమ్మ అంటుంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడే నాకు అన్న భ్రాంతి ఇక్కడ కాశీ ప్రవేశం చేసిన వాళ్ళకి కలుగుతుంది. అంటే ఇక్కడ సంసార సముద్రం నుండి ఉన్న వారికి, అంటే ఈ విధంగా సంసారంలో అన్ని బంధాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక వద్దు ఈ సంసార బంధము, రా ఈశ్వరుడిలో కలిసిపోతూ అన్నట్టుగా ఒక నావలా కనబడుతున్నట్టు. చావు పుట్టుకుల మధ్య దుఃఖించే వారికి విశ్రామ స్థానము చూపే విధంగా ఉన్నాయట. అంటే కొన్ని జీవులు పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి. కొన్ని జీవులు అలా పుడుతూ చస్తూ ఉంటే ఎన్నిసార్లు పుడతారు, ఎన్నిసార్లు చస్తారు, ఇక చాలు రండి కాశీ అనే ప్రదేశానికి వచ్చారనుకోండి, ఇక మీరు ఇదే చివరి పుట్టుక, ఇక జన్మ ఉండదు మీకు. అలాగా ఉండగా ఆయన అటు ఇటు తిరుగుతుంటే
మనకి 3 రకాల కర్మలు ఉన్నాయి. ఏమిటి ఆ 3 రకాల కర్మలు అంటే సంచిత పాప కర్మలు, అలాగే ప్రారబ్ధ పాప కర్మలు, అలాగే ఆగామి పాప కర్మలు. సంచిత పాప కర్మలు అంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపములు అవి, ఇక అవి అనుభవించి తీరాలి. ఇప్పుడు ఈ జన్మలో మళ్ళా మనం కొన్ని చేస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు ఈ జన్మలో మనకు ఒక వచ్చామనుకోండి, ఇప్పుడు ఎవరైనా ఒకరు కనబడ్డారనుకోండి, పూర్వజన్మ పుణ్యము వలన పూర్వజన్మ పాపం వలన ఉంటారు వాళ్ళు. ఒకవేళ ఇది బాగా ఇబ్బంది ఉందనుకోండి, ఇది పూర్వజన్మలో కొంత లిఖితమై ఉంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ మనం చేసుకునే దాన్ని బట్టి అది ప్రారబ్ధ కర్మ, మనం ఇక్కడ చేసుకునేది. మళ్ళా మూడవది ఆగామి పాపకర్మ. అంటే ఆగామి అంటే మీరు సంచిత కర్మని బాగా తొలగించుకున్నట్లయితే ఆగామి తగ్గుతుంది, సంచిత కర్మ మళ్ళా వెళుతూ ఉంటుంది. అలాగే ప్రారంభ కర్మ, ఇప్పుడు ఈ జన్మలో మళ్ళా ఏదో తెలియదు అంటే మంచి కర్మలు చేసినప్పుడు ఈశ్వరుడు ఏం వెళ్ళిపోతూ ఉంటాం. మనకి కావాల్సింది ఏంటంటే చెడు కర్మలలో ఏం చేస్తున్నామనేదే కావాలి. ఇటువంటి ఈ 3 కర్మలట, అంటే ఆయన ఎట్లా ఉన్నాడంటే ఈ 3 కర్మలు లేకుండా చేస్తున్నాడట. అంటే మనకి మోక్షం కావాలి, పునర్జన్మ ఉండాలి అనుకుంటే, పునర్జన్మ లేదు అని మనం అనుకుంటే మనకి ఆగామి